ఏదైనా గాయం అయితే అది కొన్నాళ్ళలో మామూలుగా నయమైపోతుంది కదా. కానీ కొంతమందిలో ఆ గాయం నయమైన తర్వాత అక్కడ కిలాయిడ్ అనేది ఫామ్ అవుతుంది. కిలాయిడ్ అంటే చర్మం గాయం నుండి కోలుకున్నప్పుడు ఏర్పడే ఒక అసాధారణమైన మచ్చ. ఇది గాయం కంటే పెద్ద పరిణామంలో పెరిగి ఎత్తుగా గట్టిగా ఉంటుంది. సాధారణంగా కిలాయిడ్స్ ఏర్పడడానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టొచ్చు. అంటే అవి సహజంగా తగ్గవు. కొందరికి దురద, నొప్పి, ఇబ్బంది కలిగిస్తుంది. చాలా మందికి ఇది బయటకు కనిపించడం వల్ల మానసికంగా కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఎక్కువగా ఛాతీ, భుజాలు, చెవులకు పియర్సింగ్ చేసిన చోట్ల లేదా చెయ్యి మీద, ఇంజెక్షన్ చేసిన చోట, సర్జికల్ సూచర్ సైట్స్ మీద రావచ్చు. స్టిరాయిడ్ ఇంజెక్షన్లు, లేజర్ ట్రీట్మెంట్లు మళ్ళీ చేసిన ఫలితం లేకపోతే చివరికి సర్జరీ చేసే తీసేస్తారు. కానీ సర్జరీ చేసిన తర్వాత ఆ కిలాయిడ్ మళ్ళీ వచ్చే ప్రమాదం ఎక్కువే. అందుకే సర్జరీ ద్వారా కిలాయిడ్ ని తొలగించిన తర్వాత 24 to 48 hours లో రేడియేషన్ ఇవ్వడం వల్ల అది మళ్ళీ రాకుండా నివారించవచ్చు. ఇది కణాల పెరుగుదలను అణిచివేసి కొత్త మచ్చ ఏర్పడకుండా నివారిస్తుంది. అందుకే సర్జరీ తర్వాత రేడియేషన్ చేసే టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది 1 to 3 సిట్టింగ్స్ లో ఇస్తారు. ఇలాంటి ట్రీట్మెంట్ అది మళ్ళీ రావటాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అది కాకుండా లార్జ్ కిలాయిడ్స్ లో ఫ్లాప్స్ వేసిన కేసుల్లో కూడా రేడియేషన్ థెరపీ వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి. అంటే రేడియేషన్ థెరపీ అంటే కేవలం క్యాన్సర్ కు మాత్రమే కాదు, కొన్ని నాన్ క్యాన్సరస్ అంటే బినైన్ కండిషన్స్ లో కూడా చాలా ఉపయోగపడుతుంది. కిలాయిడ్సే కాకుండా ఆర్టీరియోవీనస్ మాల్ఫర్మేషన్స్, ట్రైజెమినల్ న్యూరాలజియా, మన మెదడులో ఉండే నాన్ క్యాన్సరస్ గట్టలు అంటే మెనింజోమాస్, శ్వానోమాస్, గ్రేవ్స్ ఆఫ్థాల్మోపతి, ఇలాంటి కండిషన్స్ లో కూడా రేడియేషన్ వాడతాం. ఈ ట్రీట్మెంట్స్ పేషెంట్స్ కు పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తక్కువ రోజుల్లో పూర్తయిపోతాయి. చాలా మంది నాన్ సర్జికల్, నాన్ ఇన్వేసివ్ ట్రీట్మెంట్ కావడంతో ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. బినైన్ కండిషన్స్ లో కూడా అప్పుడప్పుడు రేడియోథెరపీ ఒక మంచి ఆప్షన్ అని గుర్తుంచుకోండి.